హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ను భారీ ఎత్తున దెబ్బకొట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఇండియా ఉపయోగించిన స్ట్రాటజీనే వీళ్ళు కూడా ఉపయోగించడం స్టార్ట్ చేశారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించే కునార్ నదిపై భారీ ఎత్తున హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించాలి అని భావిస్తున్నట్లు తాలిబాన్ అధినేత అఖుంజాదా వెల్లడించారు. ఈ కునార్ నది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు తాగునీటి కోసం చాలా కీలకమైన ఉపనదిగా ఉంటుంది. అంతేకాకుండా పంజాబ్ ప్రావిన్స్లో ప్రవహించే సింధు నది జలాల్లో కూడా ఈ కునార్ నది జలాలు చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో పాకిస్తాన్కు నీటిని కట్ చేయడంలో ఉద్దేశంలో భాగంగానే తాలిబాన్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో పాకిస్తాన్ నీటి ఎద్దడితో విలవిల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కునార్ నది వల్ల పాకిస్తాన్లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా నెలకొనే అవకాశం ఉంది అండ్ ఆ దేశానికి చాలా కీలకమైన వ్యవసాయ క్షేత్రమైన పంజాబ్ ప్రావిన్స్లో ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కునార్ నది ఆఫ్ఘనిస్తాన్లోనే ప్రవహిస్తుంది. ఆ తర్వాత కాబుల్ నదిలో కలిసిపోయిన తర్వాత ఇది పాకిస్తాన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నిజానికి హిందూ కుష్ పర్వతాల్లో నుంచి ఈ కునార్ నది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 480 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ నదిలో కలుస్తుంది. ఈ కాబుల్ అనేది పాకిస్తాన్లో ప్రవహిస్తున్న సింధు నదికి ఉపనది లాంటిది. సో ఈ కాబుల్ నది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ప్రవహిస్తుంది. అక్కడ చాలా ఎక్కువగా నీటికి అండ్ వ్యవసాయ అవసరాలకు ఈ కాబుల్ నది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది సింధు నదిలో కలవడం వల్ల పంజాబ్ ప్రావిన్స్లో ప్రవహిస్తుంది. ఈ పంజాబ్ ప్రావిన్స్ అనేది పాకిస్తాన్లోని వ్యవసాయానికి చాలా కీలకమైన ప్రావిన్స్. ఇక్కడనే పాకిస్తాన్లోని 60% ఆఫ్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడే పండుతాయి. కాబట్టి ఈ సింధు నది జలాలు పంజాబ్ ప్రావిన్స్కు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. సో అంత కీలకంగా ఉన్న కునార్ నదిని ఇప్పుడు ఈ నీటిని ఆపివేయడానికి తాలిబాన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ఆ నదిపై పెద్ద ఎత్తున డ్యామ్లను నిర్మించడం వలన ఈ నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్లాన్ వేశారు. అయితే ఇదే ప్లాన్ మన ఇండియా కూడా పాకిస్తాన్పై రచించింది. ఏప్రిల్ 22న మన ఇండియాలో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే మనం పాకిస్తాన్కు సింధు నది జలాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాం. రెండు దేశాల మధ్య ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసేసాం. మోదీ దీనిపై 2015లోనే హెచ్చరించాడు. వాటర్ అండ్ బ్లడ్ కాంట్ ఫ్లో టుగెదర్ అని గతంలోనే తేల్చి చెప్పాడు. అయినా కూడా పాకిస్తాన్ అస్సలు వినకుండా మన దేశంపై ఉగ్రవాద దాడులకు పదే పాల్పడుతూ ఉండడంతో ఇక మన దేశానికి సహనం నశించి పాకిస్తాన్పై వాటర్ను కట్ చేశాం. దీంతో ఆ దేశంలో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా పెద్ద ఎత్తున గొడవలను సృష్టించుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ దగ్గర ఇటీవలనే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బలగాల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయి. ఇందులో కొన్ని పాకిస్తానీ పోస్టులను సైతం ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసేసుకుంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పాకిస్తాన్ ఫైటర్ జెట్లు ఆ దేశంపైకి వెళ్ళి పెద్ద ఎత్తున బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 3 క్రికెటర్లు సైతం మరణించారు. దీంతో ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ సీరియస్గా తీసుకుంది. నిజానికి పాకిస్తాన్ ఆర్మీతో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చాలా చిన్నదే, కానీ వారిలో పోరాట తత్వం మాత్రం నార్మల్ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలోనే సోవియట్ యూనియన్ బలగాలను అండ్ నాటో దేశాలను అమెరికా బలగాలతో సైతం పోరాడిన చరిత్ర వారికి ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న వెపన్స్తోనే పెద్ద ఎత్తున లాంగ్ టర్మ్ యుద్ధాలు చేయగలగడంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చాలా నిష్ణాతులు. సో వాళ్ళను తక్కువ అంచనా వేయడం వల్ల పాకిస్తాన్ దెబ్బతింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధం విషయంలోనే కాకుండా ఈ నదుల విషయంలో కూడా మన ఇండియన్ స్ట్రాటజీని అవలంబిస్తూ వచ్చింది. దీనివల్లనే ఇప్పుడు కునార్ నదిపై పెద్ద ఎత్తున ఆనకట్టలు నిర్మించి మన ఇండియా లాగానే పాకిస్తాన్కు తాము కూడా నీటిని కట్ చేయవచ్చు అని భావించారు. దీంతో ఈ నీటిని మొత్తం కట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కునార్ నదిపై నిర్మించే డ్యామ్లన్నీ పూర్తయిన తర్వాత
కాబూల్ నదిపై కూడా డ్యాంలను పెద్ద ఎత్తున నిర్మించే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నమాట. అయితే ఈ కునార్ నదిపై గనక నీటిని నిలిపివేస్తే పాకిస్తాన్లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనం ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. ముఖ్యంగా కునార్ నది ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్లో చాలా కీలకమైన నదిగా పనికి వస్తుంది. అక్కడ తాగునీరు కోసం అండ్ వ్యవసాయానికి ఈ నది నీరే చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడితో సతమతం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఈ కాబూల్ నది సింధు నది జలాల్లో కలిసిపోయిన తర్వాత ఆ జలాల్లో 15% ఆఫ్ వాటర్ ఈ కునార్ నది నుంచి వస్తుంది. కాబట్టి పంజాబ్ ప్రావిన్స్కు 15% ఆఫ్ వాటర్ పూర్తిగా కట్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి పాకిస్తాన్లో ఎక్కువగా పంటలు పండే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి నీటిని కట్ చేసే గనుక ఇప్పటికే 85% ఆఫ్ పంజాబ్ ల్యాండ్ మొత్తం వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఈ 85%లో ఎంతో కొంత నీళ్లు కట్ అయితే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో పంటలు తక్కువగా పండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వస్తూ ఉన్న 60% ఆఫ్ వ్యవసాయ ఉత్పత్తుల్లో కొద్ది వరకు కోత విధించే అవకాశం సైతం ఉంటుంది. ఈ 60% ఒక 50%కు పడిపోయినా కూడా అది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎందుకంటే ఆ దేశంలో నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా అక్కడ సాల్ట్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మన ఊర్లలో బోర్లను వేస్తే మనకు నార్మల్ వాటరే వస్తాయి, కానీ పాకిస్తాన్లో అలా కాదు. అక్కడ బోర్లను వేసినా కూడా సాల్ట్ వాటరే బయటికి వస్తాయి. వాటిని తాగడానికి కానీ లేదంటే వ్యవసాయానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీలుండదు. కాబట్టి వాళ్ళు బోర్లు వేసుకుని నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితి అక్కడ ఉంది. దీంతోపాటు అక్కడ ప్రవహిస్తున్న నదులపైనే ఎక్కువగా డిపెండెన్సీ కావాల్సి ఉంటుంది. కాబట్టి నదులనైనా వాళ్ళు క్లీన్గా ఉంచుకోవడం లేదు. ఇందులో ఎక్కువగా సీవేజ్ వాటర్, దీంతోపాటు అన్ని పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా నదుల్లో కలవడం వల్ల ఈ వాటర్ కూడా ఎక్కువగా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా మారిపోతుంది. వీటిని పంటలకు పంపిణీ చేసినా కూడా ఆ పంటలు కొద్ది వరకు నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నదీ జలాలను సైతం పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. వీటితో పాటు ఆ దేశంలో నదులపై పెద్ద ఎత్తున ఆనకట్టలు వంటివి ఏమీ లేవు. జస్ట్ నదుల్లో వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. వాటిని సముద్రంలో కలవకుండా అడ్డుకోవడానికి సరైన డ్యాములు ఇలాంటి వనరులు ఏమీ లేవు. కాబట్టి ఆ దేశంలో ఎక్కువగా నదీ నీరు ప్రవహిస్తున్నా కూడా ఎక్కువగా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇతరత్ర కారణాల వల్ల పాకిస్తాన్ ప్రపంచ దేశంలో తక్కువ వాటర్ రిసోర్స్ ఉన్న దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది. సో ఇప్పటికే ఆ దేశంలో తీవ్ర నీటి ఎద్దడి, మనం ఇండియా వాటర్ కట్ చేయడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి అనేది నెలకొంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సైతం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల ఆ దేశంలో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనున్నాయి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఉగ్రవాద దేశం మారుతుందా, లేదంటే తమ మూర్ఖత్వంతో తమ దేశాన్ని మరింతగా నాశనం చేసుకుంటుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.